అసలు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ ఏంటి, ఏమి నేర్చుకోవాలి ఒక స్టూడెంట్, అండ్ ఎలాగా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అవుతాము. అసలు బేసిక్ ఫౌండేషన్ ఫర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అనేది స్ట్రక్చరల్ అనాలిసిస్. ఎక్సెల్తో వీ కెన్ డూ వండర్స్. బిల్డింగ్ ఉందనంటే ఆ బిల్డింగ్ మీదకి ఏ లోడ్స్ వస్తున్నాయి అనేది కనుక్కోవాలి. ఆ ఎక్సెల్ షీట్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎక్సెల్ షీటే యూజ్ చేస్తారు. టెన్షన్లో మనం కాంక్రీట్ని యూజ్ చేయొచ్చా, అసలు మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏంటి, నువ్వు ఆల్రెడీ మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేసినావు, ఆల్రెడీ ఎక్సెల్ షీట్ చేసినావు, అండ్ దెన్ నువ్వు మ్యాథ్ క్యాడ్ కూడా చేసినావు. ఈ ట్యాప్స్లో చేయడం చాలా ఈజీ. అసలు ఆ సాఫ్ట్వేర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఇస్తుంది అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ చెక్ చేయండి. బుక్స్ ఉంటాయి. ఆర్సీసీ అయితే IS 456 అండ్ స్టీల్ అయితే IS 800 అని ఉంటుంది. ఇండియాలో అయితే మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ బీ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. వన్ వే షియర్ అయితే అప్లై చేస్తే ఎలాగా, అండ్ టూ వే షియర్ అప్లై చేస్తే, పంచింగ్ షియర్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇట్ ఇస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. పార్ట్ 1 ఫర్ డెడ్ లోడ్స్, పార్ట్ 2 ఫర్ లైవ్ లోడ్స్, పార్ట్ 3 ఫర్ విండ్ లోడ్స్, పార్ట్ 4 ఫర్ స్నో లోడ్స్, పార్ట్ 5 ఫర్ లోడ్ కాంబినేషన్స్, ఇలా ఉంటాయి. అండ్ ఒకటి FE ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే మా HOD ప్రాజెక్ట్ ఇచ్చిన, మా ఫ్యాకల్టీ ప్రాజెక్ట్ చూస్ చేసుకోమని, డోంట్ చూస్ ఇన్ దాట్ వే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా, సివిల్ ఇంజనీర్ ఇన్ USA యూట్యూబ్ ఛానల్కి ఆల్మోస్ట్ 30K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి కంటెంట్ చేస్తా. అండ్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ని అయితే మన పాడ్కాస్ట్లకు తెచ్చి ఇంకా ఎంతవరకు సపోర్ట్ చేయగలమో అంతవరకు అయితే సపోర్ట్ చేస్తా. అండ్ లాస్ట్ టైం మనం సివిల్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే అందులో ఒక పర్సన్ కామెంట్ చేశారు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ చెప్పండి అని. సో నేను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సో అందుకని చెప్పేసి మీకు ఒక అసలు రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా ఉంటుంది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఏమేమి నేర్చుకుంటే విల్ బికమ్ ఏ గుడ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అనేది ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాన్ని బట్టి నేను ఎక్స్పీరియన్స్ అయినవి అండ్ ఆల్సో నేను ఫీల్ అయిన రీగ్రెట్స్ ఇవన్నీ నేను ఒకసారి క్లియర్గా మాట్లాడతా. సో దాని తర్వాత మోస్ట్ ప్రాబ్లీ నా రోడ్ మ్యాప్ అనేది డెఫినెట్లీ మీకు అయితే హెల్ప్ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ ఇది ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అన్నీ కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొచ్చా. సో అసలు ఏమేమి చెప్పాలి అండ్ ఎలాగా అని చెప్పేసి. సో నేను అప్పుడప్పుడు నోట్స్ చూసి చెప్తుంటా. బట్ ఫస్ట్ థింగ్, కంటెంట్లోకి వెళ్ళే ముందు నా ఇంట్రడక్షన్ అయితే మీకు ఒకసారి చెప్తా. సో నా పేరు వచ్చేసరికి భవనం శ్రీనివాస్ రెడ్డి అండ్ నేను బ్యాచిలర్స్ ఇండియాలో విశాఖపట్నంలో కంప్లీట్ చేశా. అండ్ ఆఫ్టర్ దట్ నేను 3 years వర్క్ చేశా. ఆ 3 yearsలో మోస్ట్ ప్రాబబ్లీ సైట్ ఇంజనీర్గా వర్క్ చేశా. ఆ తర్వాత డిజైన్ ఇంజనీరింగ్గా ఆర్సీసీ బిల్డింగ్స్ని డిజైన్ చేయడం అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ని డిజైన్ చేయడం అండ్ ఆల్సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశా. అండ్ ఆల్సో సో మెనీ సాఫ్ట్వేర్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. అండ్ ఆఫ్టర్ దట్ నేను అమెరికన్ కంపెనీలో వర్క్ చేశా. దెన్ మాస్టర్స్కి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో కంప్లీట్ చేశా. దెన్ మాస్టర్స్ 1 year తర్వాత నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. సో విత్ ఇన్ 1 yearలోనే. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్ నేను కాలేజీలో చదువుకుంటూ వర్క్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత నాకు వీళ్ళే ఫుల్ టైం ఇచ్చి H1B కూడా స్పాన్సర్ చేస్తానన్నారు. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ హియర్. అండ్ సో ఇది నా ఇంట్రడక్షన్ వచ్చేసరికి. నేను స్ట్రక్చరల్ ఇంజనీర్గానే వర్క్ చేస్తాం. మేము మోస్ట్లీ స్కూల్ బిల్డింగ్స్ అయితే డిజైన్ చేస్తుంటాం. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ అసలు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ ఏంటి, ఏమి నేర్చుకోవాలి ఒక స్టూడెంట్, అండ్ ఎలాగా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అవుతాము అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ నేను ఇండియాలో ఆపర్చునిటీస్ చెప్తా అండ్ ఇండియాలో అసలు స్టూడెంట్ అనే అతను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది చెప్తా. సో ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎస్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా బీటెక్ కాలేజీలో జాయిన్ అయినావు. బీటెక్ కాలేజీలో జాయిన్ అయినాక ఫస్ట్ ఇయర్లో ఉన్నావు. ఫస్ట్ ఇయర్లో మోస్ట్లీ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకు అంత కనెక్ట్ అవ్వవు. ఓకే, సో ఎందుకంటే సెకండ్ ఇయర్ నుండి మనకి ఆ సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ అయినప్పుడు సో ఇది చాలా క్రిటికల్ పాయింట్ అనమాట. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది అసలు బేసిక్ ఫౌండేషన్ ఫర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అనేది స్ట్రక్చరల్ అనాలిసిస్. ఓకే, అండ్ ఆల్సో మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం 2 things. ఒకటి, ఇప్పుడు సపోజ్ ఇదే ఒక మెంబర్ అనుకోండి. ఓకే, దీని మీద లోడ్ వస్తుంది. సపోజ్ నేను కనుక ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక 5 to 7 kgs ఉందనుకో. ఇప్పుడు దీని మీద పెట్టా.
ఓకే, ఈ కింద ఉన్న స్ట్రక్చర్, ఈ కింద ఉన్న హ్యాండ్ అనేది దీన్ని రెసిస్ట్ చేస్తుందా చేయదా? దీన్ని రెసిస్ట్ చేయాలి. ఇది 7 kgs ఉంది. 7 kgs ఉంటే ఈ హ్యాండ్ కనుక 7 kgsని రెసిస్ట్ చేయగలిగితే స్ట్రైట్గా ఇలా ఉంటుంది, లేదు అంటే ఇలా పడిపోద్ది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 థింగ్స్లో, ఒకటి లోడ్ ఎలా యాక్ట్ అవుతుంది, అసలు ఈ లోడ్ ఎక్కడి నుండి వచ్చింది. ఈ లోడ్ అనేది మనకి ఈ బాటిల్లో అండ్ వాటర్ ఉంది కాబట్టి ఆ లోడ్ మనకు వచ్చింది. అండ్ తర్వాత ఈ కింద ఉన్న మెటీరియల్ ఉంది కదా, ఇది ఎంత సపోర్ట్ చేయగలదు, అసలు ఈ మెటీరియల్ ఏంటి, ఇది ఎంత సపోర్ట్ చేయగలదు, ఇది ఈ ఒక్క కాన్సెప్ట్ మీదనే మొత్తం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ మనకి బిల్డింగ్ ఉందనంటే ఆ బిల్డింగ్ మీదకి ఏ లోడ్స్ వస్తున్నాయి అనేది కనుక్కోవాలి. అండ్ దాని తర్వాత ఆ బిల్డింగ్ అనేది ఏ మెటీరియల్తో మనము కన్స్ట్రక్ట్ చేస్తే ఆ మెటీరియల్ ఆ పైనుండి వచ్చే లోడ్స్కి సపోర్ట్ చేయగలవా లేదా, సస్టైన్ చేయగలవా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఓకే, దానికోసం ఇప్పుడు మనం చదువుకునే స్ట్రక్చర్ అనాలిసిస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మెయిన్లీ ఈ మెటీరియల్ని అండర్స్టాండ్ చేయడానికి. అసలు ఈ మెటీరియల్ ఏంటి, కాంక్రీట్ మెటీరియలా, స్టీల్ మెటీరియలా, వుడ్డా, టింబరా, మ్యాషనరీయా, ఇలాగా ఈ మెటీరియల్ అనేది ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ కానీ అండ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి. ఇది మనకు సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పైనుండి లోడ్ అప్లై చేశా కదా, వాటర్ బాటిల్ లోడు, ఆ లోడ్ అనేది స్టాటిక్స్. అంటే ఒక లోడ్ కనుక ఉంటే ఇప్పుడు ఈ బాటిల్ కనుక ఇక్కడ ఉంటే ఎక్కడ సపోర్ట్, ఇప్పుడు నాకు ఈ బాటిల్ ఇక్కడ ఉందంటే అల్టిమేట్గా నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడే నాకు ప్రాబ్లం వస్తుంది. సో అన్లెస్ ఇది ఇలా ఉంచిందంటే అంటే ఏమవుతుందంటే ఇక్కడ పడ్డ లోడ్ అనేది మనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వై? బికాస్ దిస్ ఇస్ మై జాయింట్ కాబట్టి. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ స్టాటిక్స్ అనేది దానికి రిలేటెడ్ అనమాట. స్టాటిక్స్ అనేది హౌ ద లోడ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఇంటూ సపోర్ట్స్. ఓకే, అల్టిమేట్గా బిల్డింగ్ లోడ్ అనేది ఫౌండేషన్కి వెళ్ళిపోవాలి. సో ఇది ఈ కాన్సెప్ట్, దీని మీద ఫోకస్ చేయాలి. స్టాటిక్స్ అండ్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇవి మనము 2 విధాలుగా చేయొచ్చు, మాన్యువల్ క్యాలిక్యులేషన్, సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్. మాన్యువల్ క్యాలిక్యులేషన్ అంటే నార్మల్గా సో లోడు మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి కదా, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి సో వీటిని యూజ్ చేసి మనం మాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఏదైతే మనం మాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తామో అదే సేమ్ మాన్యువల్ క్యాలిక్యులేట్ అనేది కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా చేస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెల్ షీట్ కూడా, ఎక్సెల్ షీట్ అనేది ఉంటుంది కదా, అందులో ఇఫ్ ఇన్ కేస్ నేను మీకేం చెప్తానంటే, మీరు ఎప్పుడైతే మీ ప్రొఫెసర్స్ కానీ ఎవరన్నా అసైన్మెంట్స్ ఇస్తారో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ అసైన్మెంట్ని ఒకసారి చేసేస్తారు కదా, మళ్ళీ సేమ్ అదే ప్రాసెసే కదా, దాన్ని ఎక్సెల్ షీట్లో పెట్టండి. ఓకే, ఎక్సెల్ షీట్లో ఒక లైన్ డ్రా చేసి లోడ్ ఎంత పడుతుంది, యూడిఎల్ అయితే ఎంత, పాయింట్ లోడ్ అయితే అలాగా ఇవన్నీ దాంట్లో పెట్టేసి ఆ ఎక్సెల్ షీట్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎక్సెల్ షీటే యూజ్ చేస్తారు. ఆ ఎక్సెల్ షీట్ కనుక మీకు వచ్చింది అని అంటే సో దట్స్ ఇట్. సో ఎక్సెల్ షీట్ కనుక మీకు అండర్స్టాండ్ అయిందంటే మోస్ట్లీ కంపెనీలో ఉన్న వర్క్ ఆఫ్ ద వర్క్ అనేది ఎక్సెల్ షీట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మేక్ ష్యూర్ ఈ ఎక్సెల్ షీట్ని ఎలా యూజ్ చేయాలనేది మీరు తెలుసుకోవాలంటుంది. లేదు అని అంటే మ్యాథ్ క్యాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ మ్యాథ్ క్యాడ్లో ఏంటంటే అది కూడా ఎక్సెల్ షీట్ లాగానే బట్ పీడిఎఫ్లో మనము ఏది రాసినా సరే దాంట్లో ఒక వాల్యూ ఇవ్వచ్చు. ఆ వాల్యూని మనం ఎవ్రీ టైం టైప్ చేయొచ్చు. అంటే పీడిఎఫ్ లాగా వస్తుంది, అల్టిమేట్ అవుట్పుట్ అయితే పీడిఎఫ్ లాగా వస్తుంది. మనం మ్యాథ్ క్యాడ్లోకి వెళ్ళి అక్కడ వాల్యూస్ మార్చి ఫార్ములాలు టైప్ చేసినట్టు ఉంటుంది అనమాట. సేమ్ ఎక్సెల్ షీట్ లాగానే ఉంటుంది. ఎక్సెల్ షీట్ లాగా కాకుండా ఇంకొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ మ్యాథ్ క్యాడ్ అనేది. నువ్వు ఒక దగ్గర వాల్యూ మారిస్తే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అన్నీ మారిపోతుంటాయి. ఓకే, ఫార్ములాస్ మనం అక్కడ సెట్ చేస్తాం అనమాట. ఈ మ్యాథ్ క్యాడ్, ఎక్సెల్ షీట్ వీటి మీద మనం ఫోకస్ చేయండి ఫస్ట్ అయితే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఎవరు చెప్పరు, మ్యాథ్ క్యాడ్ ఉందని కూడా ఎవరు చెప్పరు. బట్ మేక్ ష్యూర్ ఫస్ట్ ఎక్సెల్ షీటు, మ్యాథ్ క్యాడ్ మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ని ఫస్ట్ హ్యాండ్ క్యాలిక్యులేషన్ చేయండి. ఆ తర్వాత సేమ్ ఏదైతే హ్యాండ్ క్యాలిక్యులేషన్ చేశారో అది ఎక్సెల్ షీట్లో పెట్టండి. ఎక్సెల్ షీట్లో పెట్టి ఆ వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెల్ షీట్లో ఉన్న ఫార్ములాస్ మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇంకా మనం ఇంకా ఒకవేళ ఏదైనా ఫార్ములాని కనుక మనం ఆటోమేట్ చేయాలంటే ఎలా మనము డిఫరెంట్ ట్యూటోరియల్ చూసి ఎక్సెల్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎక్సెల్తో వీ కెన్ డూ వండర్స్.
సో ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మ్యాథ్ క్యాడ్ యూజ్ చేసి సేమ్ మ్యాథ్ క్యాడ్లో టైప్ చేసి నీట్గా అన్నీ రాసుకోవచ్చు అనమాట. అంటే ఇలాగ డాక్యుమెంటరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఒక రోజు బ్యాచిలర్స్ అయిపోయి జాబ్లో వర్క్ చేసేటప్పుడైనా మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళి నీ నోట్స్ అనేది రిఫర్ చేయాల్సి వస్తుంది. అదే నీ దగ్గర ఎక్సెల్ షీట్ ఉండి దాని క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్సెల్ షీట్లోనే పెట్టుకుంటే ఎప్పుడన్నా నువ్వు క్విక్గా రిఫర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇది మీరు సెకండ్ ఇయర్లో చేయాల్సిన మెయిన్ థింగ్ అయితే ఇది భయ్యా మోస్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్లో మనం ఏం చేయాలి అని అంటే, థర్డ్ ఇయర్లో మనకి మెయిన్ స్టార్ట్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ 1, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ 2 అనేది ఫోర్త్ ఇయర్లో ఉంటుంది. ఫోర్త్ ఇయర్ పక్కన పెట్టేయండి. అండ్ తర్వాత స్టీల్ స్ట్రక్చర్స్ 1. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందాక నువ్వేం చేసావు, పైన ఏదైతే స్టాటిక్స్ అని అన్నా కదా, పైన ఏదైతే లోడ్ అప్లై అవుతుందో దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి సపోర్ట్స్కి అనేది కనుక్కున్నావు. సెకండ్ ఇయర్లో అది అయిపోద్ది. తర్వాత ఇప్పుడు మెటీరియల్ గురించి చదువుతున్నాం. అసలు కాంక్రీట్ అనే మెటీరియల్ ఎంత కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంది, ఎంత టెన్సైల్ స్ట్రెంత్ ఉంది, అండ్ అసలు టెన్షన్లో మనం కాంక్రీట్ని యూజ్ చేయొచ్చా, ఇలాంటి థింగ్స్ అనేవి మనం ఈ మెటీరియల్ గురించి థర్డ్ సెమిస్టర్లో చదువుకుంటాం. ఆ థర్డ్ సెమిస్టర్లో చదివినప్పుడు మీరేం చేయాలంటే బేసికల్లీ మెటీరియల్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి. అసలు మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏంటి, అండ్ అసలు దానికి సాయిల్ ప్రొఫైల్, ఇప్పుడు విట్నీ స్ట్రెస్ బ్లాక్ అని ఉంటుంది. సో అది మంచిగా అండర్స్టాండ్ చేసుకోవడము, ఆ ఫార్ములాస్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, మీకు మళ్ళీ అగైన్ ప్రొఫెసర్స్ అసైన్మెంట్స్ ఇస్తారు. అసైన్మెంట్స్ని మళ్ళీ ఇలా చేసి మళ్ళీ వాటిని కూడా ఎక్సెల్ షీట్లో పెట్టండి. ఎక్సెల్ షీటు మ్యాథ్ క్యాడ్ యూజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా థింగ్ మీరేం చేయాలంటే, ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి మనము ఇలాగ మెటీరియల్ కనుక్కోవడానికి వీటికి. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్యాబ్స్, స్టాట్ ప్రో ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ ట్యాబ్సే నేను సజెస్ట్ చేస్తా, ఏది ఆర్సీసీ బిల్డింగ్స్ అయితే. ఈ ట్యాబ్స్ యూజ్ చేసి ఆ సింపుల్ స్ట్రక్చర్ ఏది సింప్లీ సపోర్టెడ్ 1 బీమ్ విత్ వీడియల్ లోడ్ వేసి దాన్ని డిజైన్ చేయండి. డిజైన్ చేస్తే నీకు ఆటోమేటిక్గా నువ్వు ఆల్రెడీ మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేసినావు, ఆల్రెడీ ఎక్సెల్ షీట్ చేసినావు, అండ్ దెన్ నువ్వు మ్యాథ్ క్యాడ్ కూడా చేసినావు. ఈ ట్యాబ్స్లో చేయడం చాలా ఈజీ. ఈ ప్రాసెస్లోనే మీరు సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ మీరు చదువుకుంటుంటారో ఆ టైంలో కనుక మీరు ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే సో అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ బెనిఫిట్ కాదు, రేపు ఒక రోజున మీరు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఇలాగ ఆల్రెడీ నేను ఈ సాఫ్ట్వేర్ చేశా, అండ్ ఇలాగ ఆల్రెడీ నేను ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేశా, సో మాన్యువల్గా చేశా, నేను ఇలాగ సాఫ్ట్వేర్లో కూడా చేశా, ఐఎమ్ గెటింగ్ అ ప్రాపర్ రిజల్ట్స్ అని చెప్పేసి, యాక్యురేట్ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, ఇప్పుడు అది చేశారు, బాగానే ఉంది, ఎక్సెల్ షీట్లో చేశారు అండ్ సాఫ్ట్వేర్లో చేశారు, క్యాలిక్యులేషన్ అర్థమైంది, అసలు ఆ సాఫ్ట్వేర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఇస్తుంది అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ చెక్ చేయండి. ఇవన్నీ చెక్ చేస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది. పెద్ద 10 స్టోరీ బిల్డింగ్ని లోడ్ అప్లై చేసి చెక్ చేయొద్దు ఎప్పుడైనా. ఒక చిన్న బీమ్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేది ప్లాన్ చేయండి. అలానే నేర్చుకోండి బీటెక్ థర్డ్ ఇయర్లో. ఓకే, అండ్ స్టీల్ స్ట్రక్చర్స్కి వచ్చి సేమ్ మెటీరియల్ అసలు ఏంటి అండ్ దాని స్ట్రెంత్ ఎంత, అండ్ ఆ స్ట్రెంత్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, దానికి కోడ్ బుక్స్ ఉంటాయి. ఆర్సీసీ అయితే IS 456 అండ్ స్టీల్ అయితే IS 800 అని ఉంటుంది ఇండియాలో అయితే. సో వీటిని ఫాలో అయ్యి స్టీల్కి చేసేటప్పుడు మాత్రం నేను సజెస్ట్ చేసిందంటే స్టాట్ ప్రో యూజ్ చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టీల్ స్ట్రక్చర్స్కి స్టాట్ ప్రోనే యూజ్ చేస్తున్నారు. అందుకని మేక్ ష్యూర్ స్టాట్ ప్రో యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. సో ఈ స్టాట్ ప్రో యూజ్ చేసి మళ్ళీ దాంట్లో కూడా సింగిల్ బీము అప్లై చేసి ఆ తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది కదా, ఆటోక్యాడ్ యూజ్ చేసి ఆ రెయిన్ఫోర్స్మెంట్ మీరు జస్ట్ టిపికల్ డ్రాయింగ్స్ అని చెప్పండి. ఇప్పుడు IS 13920 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఓపెన్ చేస్తే అక్కడ ఒక బీమ్కి టిపికల్ డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సైట్ ఇంజనీర్కి కావాల్సిన టిపికల్ డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలని ఉంటుంది. దానికి మీరు ఆటోక్యాడ్ ఓపెన్ చేసి ఆటోక్యాడ్లో సేమ్ ఆ డీటెయిల్ ఎలా ఉందో అక్కడ పెట్టేసి దానికి మార్క్ చేసి ఇదిగో టాప్లో 2 బార్స్, బాటంలో 2 బార్స్, ఇన్నించ్ డయామీటర్ బారు అండ్ ఇంత స్టిరప్ స్పేసింగ్ ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేస్తే సో మీకు డిజైనింగ్లో అండర్స్టాండ్ ఉంటుంది, డ్రాఫ్టింగ్లో అండర్స్టాండ్ ఉంటుంది, అండ్ సైట్ ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ డిజైనింగ్ డ్రాఫ్టింగ్ తెలిసిందంటే సైట్ ఎగ్జిక్యూషన్ కూడా నీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఛాన్స్ వచ్చినప్పుడు థర్డ్ ఇయర్ నుండే ఒక్కసారి సైట్లోకి వెళ్ళి చూడండి అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అసలు బీమ్ మనం ఏమి డిజైన్ చేస్తున్నాము, వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది కనుక మీకు అర్థమైందంటే సో దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. అండ్ ఇది అయిపోయిన తర్వాత సో క్యాడ్ అయిపోయిన తర్వాత రివెట్లో
3Dలో మనం డ్రా చేయొచ్చు. సేమ్ బీమ్ని రివిట్ని నేర్చుకొని 3Dలో స్ట్రక్చర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రివిట్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి 3Dలో పెట్టి ఆ స్పేసింగ్ అవన్నీ ఇచ్చి కరెక్ట్గా, ఇప్పుడు మనం సిస్మిక్ డిజైనింగ్ చేస్తున్నాం అనుకో, సో ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో బీమ్ కాలమ్ జంక్షన్స్ అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ తక్కువ ఇవ్వాలి. అండ్ మధ్యలో సో బికాస్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ అనేది మధ్యలో 0 అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ కండిషన్లో, సో మనం ఏం చేయాలంటే అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ స్టిరప్స్ అనేవి తక్కువ ఉంటాయి స్పేసింగ్. ఇవి ఈ కాన్సెప్ట్ని తెలుసుకొని రివిట్ యూజ్ చేసి మీరు కనుక 3Dలో డ్రా చేస్తే, సో ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ బీ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్, లైక్ బుకిష్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇదైతే మీరు 3rd ఇయర్లో చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్, మీరు కనుక బ్రిడ్జ్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ కనుక మీకు ఉంటే, సో వాటిని యూజ్ చేసి మైడాస్ అనే సాఫ్ట్వేర్ కానీ సిఎస్ఐ బ్రిడ్జ్ అనే సాఫ్ట్వేర్ కానీ వీటిని యూజ్ చేసి మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫౌండేషన్ డిజైన్ ఉందా మీ దాంట్లో, ఫౌండేషన్ డిజైన్ ఉంటే ఫౌండేషన్ అనేది మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేయండి, ఎక్సెల్ షీట్ చేయండి, మ్యాథ్ క్యాడ్ చేయండి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ యూజ్ చేయండి. సేఫ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. సేఫ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫౌండేషన్ డిజైన్ 1 వే షియర్ అయితే అప్లై చేస్తే ఎలాగా, అండ్ 2 వే షియర్ అప్లై చేస్తే, పంచింగ్ షియర్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ కార్నర్ దగ్గర మనకి ఏ టైప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఇక్కడ మనం డెప్త్ డిసైడ్ చేయాలి. ఫౌండేషన్ డిజైన్ చేసినప్పుడు డెప్త్ అండ్ దాని ఏరియా అండ్ ఆల్సో రెయిన్ఫోర్స్మెంట్ ఇవి చేసి మళ్ళీ అగైన్ ఆటోకేల్లో డీటెయిల్ డ్రా చేయండి, రెవిట్లో 3D డీటెయిల్ డ్రాయింగ్ చేయి. దీనివల్ల మీకు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మీద ఎక్స్పోజర్ వస్తుంది అండ్ దాన్ని నేర్చుకుంటారు. సో ఇది 3rd ఇయర్లో మీరు చేయాల్సింది. ఓకే, సో ఇప్పుడు 4th ఇయర్కి వచ్చేసారు మీరు. 4th ఇయర్లో ఏం చేయాలి? సో మళ్ళీ అగైన్ RCS 2 ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి. అండ్ మంచిగా ఇంకా రిటైనింగ్ వాల్స్ అని ఉంటాయి. రిటైనింగ్ వాల్ అసలు ఏంటి, దాని లోడ్స్ ఎలా అవుతుంది, సేమ్ రిటైనింగ్ వాల్కి మళ్ళీ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి, మ్యాథ్ క్యాడ్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. అవన్నీ మీకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు కనుక అప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే, సో డెఫినెట్లీ అవి ఏదో ఒక రోజు అయితే మీకు హెల్ప్ అవుతాయి. మ్యాథ్ క్యాడ్ చేయండి అండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రిటైనింగ్ వాల్ క్యాలిక్యులేషన్ చేయండి. ఈ ట్యాబ్స్ యూజ్ చేసి అసలు రిటైనింగ్ వాల్ అనేది ప్లేస్ చేసి దాని మీద సేమ్ లోడ్స్ మాన్యువల్ క్యాలిక్యులేషన్లో ఏదైతే లోడ్ ఉందో అది అప్లై చేసి దాని నుండి వచ్చే స్ట్రెస్సెస్ అవి కనుక్కోండి. తర్వాత ఆటోక్యాడ్ యూజ్ చేసి 2Dలో డ్రా చేయండి, 2Dలో డీటెయిలింగ్ ఇవ్వండి. అండ్ 3DS రెవిట్ యూజ్ చేసి 3Dలో డీటెయిలింగ్ ఇవ్వండి. సో ఇలా ఇస్తే మాత్రం సో యూ విల్ బీ ఇన్ అ టాప్ పొజిషన్ అని చెప్పేసి నేను అంట. దీనివల్ల సో నిన్ను హైర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే 4th ఇయర్లో ఇది ఒక్కటే కాదు, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక కుదిరితే గేట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అల్టిమేట్గా గేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గేట్ ఇస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఇప్పుడు కనుక మీరు కనుక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయితే సో గేట్లో మంచి స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ అనేది మీకు మళ్ళీ ఏమవుతుందంటే గేట్ అనేది క్విక్గా మళ్ళీ కాన్సెప్ట్ అన్నిటిని రివైజ్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎంటెక్ చేయాలి అని అంటే ఎంటెక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే PSUలో జాబ్ అయినా వస్తుంది. లేదంటే ఎంటెక్ నార్మల్ కాలేజెస్లో IITలో వీటిల్లో కాకుండా సో అట్లీస్ట్ క్వాలిఫై అయితే నార్మల్ కాలేజెస్లో అయినా ఎంటెక్ స్ట్రక్చర్స్ జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఓకే అంత బాగానే ఉంది, గేట్కి కూడా ప్రిపేర్ అయ్యారు, ఓకే దట్స్ వెల్ అండ్ గుడ్. తర్వాత ఇప్పుడు జాబ్స్ కూడా కొంతమంది గేట్ ప్రిపేర్ అవ్వరు, ఓకే సో ఇట్స్ ఓకే, ర్యాండమ్గా జాబ్స్ గురించి చూడాలనుకుంటారు. దీంట్లో మీరు ఇంకా ఫైనల్ ఇయర్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైట్కి వెళ్ళాలి. అసలు 3rd ఇయర్ నుండే సైట్కి వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుందని చూడాలి. చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఓకే స్ట్రక్చరల్ డ్రాయింగ్ తీసుకోండి. మీరు ఏదైతే డీటెయిల్స్ డ్రా చేశారో సేమ్ దానిలాగానే ఉన్నాయా లేవా అని చెప్పి చూడండి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు కనుక అక్కడ కనుక ఈ డీటెయిల్స్ డ్రా చేస్తుంటే ఆటోకేల్లో రివిట్లో అక్కడికి వెళ్ళినమ్మంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. ఎందుకంటే ఎవరైనా అదే ఫాలో అవుతారు. సో అది దీని తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే సో సైట్కి వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోండి స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, అసలు ఆర్కిటెక్ట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళు అక్కడ డ్రాయింగ్స్లో ఇచ్చిన డీటెయిల్స్ సేమ్ ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అవ్వకపోతే మనం ఇంటిమేట్ చేయడము ఇలాంటి జస్ట్, లేదంటే నీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ ఉన్న వాళ్ళని అడగడము ఇలాంటివి చేయాల్సి. కోడ్ బుక్ నాలెడ్జ్ మళ్ళీ అగైన్ ఇప్పుడు కోడ్ బుక్స్ మీరు ఓన్లీ ఈ 2 కోడ్ బుక్స్ మీదనే మనం మోస్ట్లీ బీటెక్లో ఉన్నప్పుడు మనము ఒక 3 కోడ్ బుక్స్ మీదనే కొంచెం ఫెమిలియర్ ఉంటాం. ఏంటి IS 456, IS 800 అండ్ SP16. ఎందుకో తెలుసా ఇవన్నీ ఎగ్జామ్కి ఎలా ఉంటాయి అండ్ అవి లేకపోతే మనం క్యాలిక్యులేషన్ చేయలేము. ఐ అగ్రీ విత్ దట్. అవే కాదు కోడ్ బుక్స్ ఉంది,
మనకి నెంబర్ ఆఫ్ కోడ్ బుక్స్ ఉన్నాయి. నువ్వు కనుక స్ట్రక్చర్స్ రిలేటెడ్ అనుకుంటే ఒక 30 కోడ్ బుక్స్ ఉంటాయి. ఆ 30 కోడ్ బుక్స్ అసలు ఏంటియో నేమ్స్ తెలుసుకోవాలి. నువ్వు నేమ్స్ తెలుసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అసలు లోడ్స్ ఎలా అప్లై చేస్తారు, IS 800 ఏంటి, ఆ పార్ట్ 1 ఫర్ డెడ్ లోడ్స్, పార్ట్ 2 ఫర్ లైవ్ లోడ్స్, పార్ట్ 3 ఫర్ విండ్ లోడ్స్, పార్ట్ 4 ఫర్ స్నో లోడ్స్, పార్ట్ 5 ఫర్ లోడ్ కాంబినేషన్స్ ఇలా ఉంటాయి. అండ్ IS 1893 సీజ్మిక్ లోడ్స్, ఎర్త్క్వేక్ డిజైన్, IS 16700 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ హ్యావ్ ఫర్గట్, లైక్ నేను వచ్చి కూడా 2 years 3 years అయింది, బట్ ఇండియన్ కోడ్స్ కొంచెం మర్చిపోయా, బట్ చూస్తే మాత్రం ఎమ్మటే గుర్తుపట్టినా. IS 16700 ఐ థింక్ సో, IS 16700 ఐ బిలీవ్. అదే టాల్ బిల్డింగ్స్కి. ఓకే, ఇలాగ నెంబర్ ఆఫ్ కోడ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ కోడ్ బుక్స్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడు అట్లీస్ట్ ఒక లోడ్ గురించి చూడాలన్నా దేని గురించి అయినా అవే కోడ్ బుక్స్ ఈజ్ ద మెయిన్. ఇట్స్ లైక్ అంటే మనకి ఎలాగైతే భగవద్గీత అండ్ ముస్లిమ్స్కి ఎలాగైతే ఖురాన్ అండ్ క్రిస్టియన్స్కి ఎలా అయితే బైబిలో, అలాగే సివిల్ ఇంజనీర్స్కి కూడా కోడ్ బుక్స్ అనేవి అంత పవిత్రమైనటువంటి గ్రంథాలు. సో ఈ గ్రంథాలని మనము ఎవ్రీ టైం తరోగా రీడ్ చేస్తూ ఉండాలి అండ్ దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. అవి అర్థం చేసుకుంటే దట్స్ ఇట్. ఇంకా సో ఏదైనా సరే నువ్వు ఎక్కడైనా టెక్నికల్గా మాట్లాడాలి అంటే యూ హ్యావ్ టు షో కోడ్ బుక్. సపోజ్ సైట్లో ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, క్లియర్ కవర్ పెడుతున్నారు. ఆ క్లియర్ కవర్ అనేది ఉండాల్సిన సైజ్ కంటే తక్కువ ఉంది. సో యూ కుడ్ రైజ్ ఎ పాయింట్ లైక్ అసలు యాజ్ పర్ కోడ్ బుక్, యాజ్ పర్ ఇది, సో ఇక్కడ అలా ఉండకూడదు, బట్ మీరు ఎందుకు ఇలా పెడుతున్నారంటే దే విల్ గివ్ యూ ద ప్రాపర్ ఆన్సర్. ఓకే, సో ఇది అంటే టెక్నికాలిటీ మాట్లాడితేనే సైట్లో కానీ ఎవరైనా నీ మాట వింటారు. లేదు నార్మల్గా మాట్లాడితే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు అంటారు, లేకపోతే నీకు తెలియదులే అని అంటారు. ఓకే, సో ఇది. అండ్ తర్వాత బార్ బెండింగ్ షెడ్యూల్. సో ఇప్పుడు ఎస్టిమేషన్ నా వర్క్ కాదు అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఇప్పుడు బార్ బెండింగ్ షెడ్యూల్ చేసినప్పుడు అసలు నీకు బార్ బెండింగ్ షెడ్యూల్ అర్థం చేసుకునేటప్పుడు అసలు స్ట్రక్చర్ ఎలా బిల్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అందుకని మేక్ ష్యూర్ క్వాంటిటీ ఎస్టిమేషన్ కూడా. అసలు కాంక్రీట్, ఒక రిటైనింగ్ వాల్ ఉందంటే దాంట్లో ఎంత కాంక్రీట్ కావాలి, ఒక బీమ్ ఉందంటే దాంట్లో ఎంత కాంక్రీట్ కావాలి, అండ్ ఎంత రెయిన్ఫోర్స్మెంట్, ఎన్ని బార్స్ మనకి 6 డయా బార్స్ కావాలి అండ్ 8 డయా బార్స్ కావాలి, ఇలాగ 12 డయా బార్స్ కావాలి, ఇలాంటివన్నీ మనం నీట్ చెక్ చేసుకోవాలి. అండ్ వాటిని మనం బార్ బెండింగ్ షెడ్యూల్ అలాంటి ఒకవేళ మనం వర్క్ చేయడము లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకొని మనం ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ టైం మనం ఇన్పుట్ ఇస్తే అక్కడ మనకి రిజల్ట్స్ వచ్చేటట్టు ఎంత క్వాంటిటీ ఆఫ్ బార్స్ కావాలి అండ్ ఎంత ఖర్చు అవుతుంది, ఆ బార్స్ ఎంత మనీ అవుతుంది, ఈ ఎస్టిమేషన్ కూడా మనం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది భవనం C2Cలో మనకి సో ఆల్మోస్ట్ ఆల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఆటోక్యాడ్ దేనికి అని అంటే అసలు ఒక ప్లాన్ ఇస్తే ఎవరన్నా క్లయింట్ యాజ్ పర్ వాస్తు ప్రకారం గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలా డ్రా చేయాలనేది ఆటోక్యాడ్లో నేర్చుకుంటారు. రెవిట్, సో ఏదైతే నువ్వు ప్లాను 2Dలో డ్రా చేసావో దాన్ని 3Dలో డ్రా చేసి ఇంటీరియర్ డిజైన్స్, ఇంటీరియర్ కిచెన్ డిజైను అండ్ తర్వాత బెడ్రూము ఇలాంటి ఎలా చేయాలనేది 3ds రెవిట్లో నేర్చుకుంటారు. అండ్ తర్వాత 3ds మ్యాక్స్ అనేది ఇట్స్ హైలీ రెండర్డ్ సాఫ్ట్వేర్ అండ్ దాంట్లో మనం 3ds మ్యాక్స్లో కూడా 3D వర్కే చేస్తాం, కాకపోతే అది కొంచెం హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది కొంతమందికి. అండ్ ఆ స్కెచ్అప్లో కూడా సేమ్ ఎలివేషన్స్, ఇంటీరియర్ డిజైన్స్ ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత స్ట్రక్చరల్ సాఫ్ట్వేర్స్కి వస్తే అండ్ ఈ ట్యాప్స్ అనేది RCC బిల్డింగ్స్కి, ఇక్కడ భవనం C2Cలో ఈ ట్యాప్స్ స్టాటిక్స్ అని ఉంటుంది. ఇది ఎందుకంటే ఓన్లీ 5 story బిల్డింగ్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. యాజ్ పర్ IS కోడ్స్ మళ్ళీ అన్ని క్లియర్గా IS కోడ్స్ ఏవేవి చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ తర్వాత ఈ ట్యాప్స్ డైనమిక్స్, హై రైజ్ బిల్డింగ్ ఎలా డిజైన్ చేయాలనేది సో ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత స్టాడ్ ప్రోలో మెయిన్లీ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్, నేను చెప్పా కదా స్టీల్ స్ట్రక్చర్సే స్టాడ్ ప్రో యూజ్ చేస్తుంది ఇండస్ట్రీ అని. సో ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ ఎలా డిజైన్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఐడియా స్టాటికా, ఏదైతే స్టీల్ స్ట్రక్చర్ డిజైన్ చేసామో దాని కన్స్ట్రక్షన్ కాలము బీము కనెక్షన్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది, అది ఐడియా స్టాటికా యూజ్ చేస్తాము. ఆ తర్వాత టెక్లా ఎందుకు అని అంటే ఏదైతే స్టీలు మనం స్ట్రక్చరల్ డిజైన్ చేసిస్తామో వాళ్ళు మోడల్ చేస్తారు, ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్, ఎరెక్షన్ డ్రాయింగ్స్ ఇవి ప్రిపేర్ చేయడానికి అది టెక్లా యూజ్ చేస్తాము. ఆ తర్వాత మనము మైడాస్ ఎందుకంటే కేబుల్ స్ట్రేట్ బ్రిడ్జెస్ ఇలాంటివి డిజైన్ చేయడానికి. సో హైదరాబాద్లో దుర్గం చెరువు బ్రిడ్జ్ ఉంది కదా, అలాంటి దుర్గం చెరువు బ్రిడ్జ్ ఎలా డిజైన్ చేయాలనేది మైడాస్లో నేర్చుకుంటారు. ఆ తర్వాత సో సేఫ్ ఎందుకంటే ఫౌండేషన్ డిజైన్ చేయడానికి, ఆ ఫౌండేషన్ అనేది
యూజ్ చేయడానికి ఇందులో మ్యాథ్ క్యాడ్ అండ్ మనకి సేఫ్ సాఫ్ట్వేర్ అయితే నేర్చుకుంటారు. అండ్ ఆ తర్వాత ప్రైమవెరా ఎందుకంటే మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ అది నేర్చుకుంటారు. అండ్ తర్వాత జియోటెక్నికల్ థియరీ టు ప్రాక్టీస్. సో యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్గా లేకపోతే అసలు సివిల్ ఇంజనీర్ అయినా సరే సాయిల్ గురించి తెలియాలి, అందుకని అక్కడ అది నేర్చుకుంటారు. ఇలాగా ఇవన్నీ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. సో జస్ట్ ఆఫర్లోనే ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఒకసారి కోర్స్ విజిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేసు మీరు కనుక తీసుకున్న వారంలో కనుక నచ్చకపోతే వీళ్ళు మళ్ళీ మీకు కంప్లీట్ మనీ అయితే రిటర్న్ ఇస్తారు. సో ఒకసారి చూసుకొని ఇదైతే ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇంకా ఓకే, సో సమ్ పీపుల్ లైక్ ఇంకా జాబ్స్కి అప్లై చేయాలనుకుంటారు. ఏంటి జాబ్స్కి ఎలా అప్లై చేయాలి? సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో మీరు కనుక ఇవి చేస్తుంటే మీ దగ్గర అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్, భీమ్ని అలాగే ఈటాప్స్లో డిజైన్ చేసినావు అండ్ ఎక్సెల్ షీట్లో డిజైన్ చేసినావు, వీటన్నిటిని క్రియేట్ చేసి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. సో ఏదైనా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కంపెనీకి మీరు రెజ్యూమే పంపించినప్పుడు డెఫినెట్లీ అది హెచ్ఆర్ నుండి ఒక మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. అంటే హూ హ్యాడ్ ఏ 7 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట్ స్ట్రక్చరల్ ఇంజనీర్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే అతను కనుక ఇలా చేశారా ఈ పర్సను, ఓకే బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు ఈ సాఫ్ట్వేర్ని, అట్లీస్ట్ ఈ పర్సన్కి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైందంటే దెన్ డెఫినెట్లీ నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, రెజ్యూమే క్రియేట్ చేసుకొని మీరు ఏమేమి అప్లై చేయాలనుకోండి. ఇంటర్న్షిప్లో అప్లై చేసినప్పుడైనా సో ఏమేమి పాయింట్స్ మీరు ఇవన్నీ ఏదైతే భీమ్ని ఈటాప్స్లో డిజైన్ చేసి స్టాట్ ప్రోలో డిజైన్ చేశారో లేకపోతే మైడాస్లో డిజైన్ చేసి ఉంటారో వీటన్నిటిని మీరు అక్కడ మెన్షన్ చేయండి. అక్కడ మెన్షన్ చేసి దెన్ మీరు అప్లై చేయండి ఇంటర్న్షిప్స్కి కానీ, లేకపోతే ఆ పోర్ట్ఫోలియో అప్లోడ్ చేసి అండ్ రెజ్యూమే అప్లోడ్ చేసి ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. దెన్ డెఫినెట్లీ నీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్. లేదు సో ఇలా కాదు, ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నా, చాలామంది నన్ను రీచ్ అవుట్ అవుతుంటారు, ప్రాజెక్ట్ సజెషన్స్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి అని. సో నేను మేక్ ష్యూర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు అస్సలు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే మా హెచ్ఓడి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిండు, మా ఫ్యాకల్టీ ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకోమని డోంట్ చూస్ ఇన్ దాట్ వే. బట్ ఐ వాజ్ ఫార్చునేట్ టు హ్యావ్ మై హెచ్ఓడి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే నేను ఎప్పుడైతే బీటెక్లో ఉన్నానో అప్పుడు మా హెచ్ఓడి సారు లైక్ ఇలాగ ప్రాజెక్ట్ డిసైడ్ చేసుకోండి అన్నారు. అంటే నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా అప్పుడే. సో మోస్ట్లీ ఫైనల్ ఇయర్లో. దెన్ నా ప్రాజెక్ట్ అనేది రేపు నేను ఏదైతే జాబ్ చేస్తున్నో దానికి రిలేటెడ్ ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి అప్పుడు మా హెచ్ఓడి సార్ దగ్గరికి సో నేను క్లాస్లో ఒక 3-4 చెప్పా, ఇలాగ నేను స్ట్రక్చరల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ మీద ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పేసి. సో హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్తే సారు కొంచెం అది అంత వర్క్ అవ్వదేమో చూసుకోండి, మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అంటే. సో అది అంతా అన్నాక సో నేను కన్విన్స్ చేసుకుని హెచ్ఓడి సార్ని, సార్ లేదు సార్ నా కెరియర్ ఇది సార్, నేను స్ట్రక్చర్స్లోనే ఉండాలనుకున్నా ఫ్యూచర్లో. సో నాకు ఈ ప్రాజెక్ట్ అయితేనే సో నేను దాని మీద కొంచెం ఫోకస్ చేసి దాన్ని నేర్చుకొని దెన్ అల్టిమేట్లీ నేను దాన్ని చూయించుకొని జాబ్స్ సెర్చ్ చేసుకుంటా. లేదంటే నాకు ఇప్పుడు నేను పెట్టే 6 months ఎఫర్ట్స్ అనేది అట్లీస్ట్ నాకు దాంట్లో ఇన్ డీప్ నేర్చుకోవడానికన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసుకున్నా. సో సార్ అయితే మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. అలా చేసిన తర్వాత దెన్ నాకు ఎమ్మటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ జాబ్ ఆపర్చునిటీ రావడం, దట్ వాజ్ మై ఫార్చునేట్ బేసికలీ. సో ఇలాగా నేనేమంటున్నా అంటే మీకు సో మీరు డిసైడ్ చేసుకోండి మీ ఫ్యూచర్ ఏంటి, మీరు దేని మీద వర్క్ చేయాలని. బీఏఎమ్మా, సో బీఏఎం మీద ప్రాజెక్ట్ చేయండి, లేదు క్వాంటిటీ ఎస్టిమేషన్ మీద చేయండి, ట్రాన్స్పోర్టేషన్ మీద చేయండి, జియోటెక్నికల్ మీద చేయండి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ రిసోర్సెస్ మీద ప్రాజెక్ట్ చేయండి, ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ప్రాజెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి రేపు జాబ్ రిక్రూట్ చేసుకునే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు కదా, వాళ్ళు డెఫినెట్లీ నీ ప్రాజెక్ట్ మీదనే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే అది ఒక్కటే వాళ్ళకి చూడడానికి కానీ మీలో కనిపించే ఒక గ్రేట్ థింగ్ బేసికలీ. అందుకని వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు అది కనుక కరెక్ట్గా చేస్తే డెఫినెట్లీ మీరు ఎక్కువ మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ వాళ్ళకి మీరు సంథింగ్ వాళ్ళు వర్క్ చేసే దాని రిలేటెడ్ నేను ఆల్రెడీ వర్క్ చేశాను అని చెప్పి చూపించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట. అందుకని ప్రాజెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. తర్వాత ఇప్పుడు ఓకే జాబ్కి అప్లై చేశారు, జాబ్ ఆపర్చునిటీ, నీకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అని అంటే బేసికలీ మీకు అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని క్లియర్గా 2-3 సార్లు చూడండి.
ఓకే, 2-3 సార్లు చూసి ఆ రోల్స్ అండ్ ఒక 5 to 6, 7 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాటిల్లో నువ్వు ఎక్కడ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నావు ఓకే అనేది ఒకసారి ఫిగర్ అవుట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆటో క్యాడ్ అని మెన్షన్ చేశాను అనుకో, ఓకే ఆటో క్యాడ్లో నేను ఆల్రెడీ వర్క్ చేశా, సో అది నేను హైలైట్ చేస్తా ఇంటర్వ్యూలో అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ హైలైట్ చేశారనుకో, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే నేను ఆల్రెడీ ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్ ఈ కోర్సెస్ తీసుకున్నా, దాన్ని హైలైట్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక గుడ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ అన్నారనుకో, ఓకే నేను ఆల్రెడీ కొన్ని కాలేజీలో ఫెస్ట్లో నేను ఇదయ్యా, సో అది నేను హైలైట్ చేస్తా అని చెప్పేసి. ఎప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో మీకు ఒక ఛాన్స్ ఇస్తారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాయింట్ టు క్యాచ్ దోస్ పీపుల్ ఫస్ట్ థింగ్. ఓకే, మీరు అది క్యాచ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చూసి, సో దానికి తగ్గట్టు వాళ్ళ కంపెనీని రివ్యూ చేసి, ఆ కంపెనీలో ఏదైతే ప్రాజెక్టులు వాళ్ళు వర్క్ చేశారో డెఫినెట్లీ వెబ్సైట్లో పెడతారు కదా, అవి తీసుకొచ్చుకోండి. అండ్ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టుకొని, సో పిచ్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి వీడికి ఇంత ఇదిలా తెలుసు అన్నట్టు అనుకునేటట్టు చేయండి. అండ్ అల్టిమేట్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని మళ్ళీ చెప్తూ వాళ్ళకి, మీరు ఆటో క్యాడ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని చూస్తున్నారు, నాకు ఆటో క్యాడ్ ఆల్మోస్ట్ 1 year నేను ఆటో క్యాడ్ మీద వర్క్ చేశా, మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ పీపుల్ చూస్తున్నారు, సో నేను ఆల్రెడీ ఆర్సీసీ స్టీల్ స్ట్రక్చర్ వీటిల్లో నాకు మంచి మార్క్స్ ఉన్నాయి అండ్ ఆల్సో నేను మంచిగా డిజైన్ చేశా అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇలాగ మీరు కనుక ఫోకస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీ మీదే. అయిపోయింది. సో జాబ్ వచ్చిన వాళ్ళు సైడ్కి ఉండండి. అండ్ ఇప్పుడు ఎంటెక్ చేయాలనుకునే వాళ్ళు ఎంటెక్ దేని మీద డిసైడ్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో ఏది బాగుంది దాని మీద వెళ్తా అని చెప్పేసి కాదు మీరు ఇక్కడ చూడాల్సింది. ఇండస్ట్రీలో కాకుండా నీకు ఏదైతే సాటిస్ఫైడ్, ఎందుకంటే చేసే ప్రతి వర్క్లో మనకి ఎంతో కొంత మనీ వస్తుంది అండ్ మనం ఎలాగైనా సర్వైవ్ అవుతాం. కానీ వర్క్ చేస్తూ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఒక రోజున డబ్బులు వస్తుంది కదా అని ఒక వర్క్లోకి దిగితే దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజు మనము ఇదైతాము, ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉందో 5 years తర్వాత నీకు సాటిస్ఫాక్షన్ లేదు అనిపించింది అనుకో, ఏం చేయగలం? సో 5 years వర్క్ చేసింది అది మళ్ళీ మారితే వేరే కంపెనీ సేమ్ దాంట్లోకే మారాలి. సో నువ్వు మళ్ళీ కనుక వేరే దాంట్లోకి వెళ్ళాలంటే 5 years తర్వాత సో నీకు జాబ్ లైక్ నీకున్న ఎక్స్పీరియన్స్ అనేది దాంట్లో హెల్ప్ అవ్వకపోవచ్చు. సో ఇది మేక్ ష్యూర్ మీరు ఫోకస్ అవ్వాలి. ఓకే, సో అందుకని అండ్ ఎంటెక్ కనుక చేయాలి అనుకుంటే ఇది. సో మేక్ ష్యూర్ మంచి నాలెడ్జ్, మళ్ళీ బ్యాక్ వెళ్ళి బీటెక్ని రివైజ్ చేసుకోండి అని చెప్పేసి నేను అంట. సో మంచి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్నికల్, వాటర్ రిసోర్సింగ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఈ రిలేటెడ్. అందుకని వాటిని క్లియర్గా మీరు ఏదనేది క్లియర్గా డిసైడ్ చేసుకొని దెన్ అప్పుడు ప్లాన్ చేసుకోవడం బెటర్. లేదు ఎంటెక్ కాదు జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఎంటెక్ చేయాలనుకోవట్లేదు మాస్టర్స్ చేయాలంటే నేను ఆల్రెడీ మన చాలా వీడియోస్లో మాస్టర్స్ గురించి చెప్పా, వాటిని చూడండి. కానీ ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాలి అనుకుంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ అంటే ఆల్రెడీ మనం బీటెక్ చదువుకున్న వాళ్ళు, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. అడ్వాన్స్గా ఉన్నప్పుడు మేక్ ష్యూర్ మీరు కూడా కొంచెం అడ్వాన్స్ అయ్యి గనక నేర్చుకొని ఇక్కడికి వస్తే, ఇఫ్ ఇన్ కేస్ బేసిక్స్ ఇండియాలో నేర్చుకున్నా మళ్ళీ కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అసలు ఏమున్నాయి అనేది తెలుసుకోండి. సో ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, మేక్ ష్యూర్ ఆ కోర్సెస్ అనేవి నీకు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకోండి. ఆ కోర్సెస్ కనుక కరెక్ట్గా ఉంటే సో డెఫినెట్లీ బిఫోర్ ఇక్కడికి వచ్చి క్లాస్ అటెండ్ అయ్యే ముందే ఆ కోర్సెస్ గురించి ఫుల్ అనాలిసిస్ చేయండి. అసలు ఆ కోర్సులో ఏమేం కాన్సెప్ట్ చెప్తారు, వాటిల్లో మీకు ఏది రాదు అనేది కనుక మీరు క్లియర్గా చూసుకొని ఇక్కడికి వస్తే ఫుల్ ప్యాక్డ్గా వచ్చినట్టు ఉంటుంది టెక్నికల్లీ. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ప్రొఫెసర్స్ దగ్గర మనము ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళు అడిగినప్పుడు రెస్పాండ్ ఇస్తూ ఉంటే సో దే డెఫినెట్లీ ట్రీట్ యూ యాజ్ లైక్ ఏ వైజ్ పర్సన్. ఇప్పుడు ఆ వైజ్ పర్సన్ అన్నప్పుడు నీకు మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు, ఆర్ఏటీఏ ఆపర్చునిటీస్, ల్యాబ్లో అసిస్టెంట్గా ఆపర్చునిటీస్ ఇలాంటివి ఇస్తారు. అవి ఇస్తే మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో ఇది మాత్రం మీరు బేసికలీ చేయాల్సింది. ఆ తర్వాత మీరు యూఎస్లో కనుక స్ట్రక్చరల్ ఇంజనీర్గా వస్తున్నారంటే మీరు వచ్చినాక జాయిన్ అవ్వాల్సిన కోర్సెస్ ఏంటి అంటే మెయిన్లీ టింబర్ డిజైన్, వుడ్ డిజైన్, టింబర్ అంటే అండ్ అడ్వాన్స్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ మ్యాషనరీ స్ట్రక్చర్స్ ఇక్కడ బాగా యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ప్రీకాస్ట్, ఓకే, ప్రీ స్ట్రెస్డ్ అండ్ ప్రీకాస్ట్ అని ఉంటుంది కదా,
ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ ఇలాంటి, అండ్ ఆల్సో ఇంకా ఉంటే ఇంకా ఇవే మోస్ట్లీ. మీరైతే మేక్ ష్యూర్ ఈ సబ్జెక్ట్స్ అనేవి నీ కాలేజీలో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ కెరియర్ ఫెయిర్కి వచ్చినప్పుడు కంపెనీస్ మిమ్మల్ని క్లియర్గా అడుగుతాయి, లేదంటే ఇంటర్వ్యూ టైంలో అయినా మిమ్మల్ని అడుగుతాయి మీరు అసలు ఏ కోర్సెస్ ఎన్రోల్ అయ్యారు. ఇక్కడ ఎన్రోల్ అయిన కోర్సెస్ మ్యాటర్స్ ఎ లాట్. కంపెనీస్కి మనం హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు నువ్వు ఏ కోర్స్ ఎన్రోల్ అయినో చూస్తారు. ఆ కోర్సుని బట్టే వీళ్ళు కూడా ఓకే మనం స్టీల్ స్ట్రక్చర్ మీదనే వర్క్ చేస్తున్నాం, ఈ పర్సన్ ఆల్రెడీ స్టీల్ స్ట్రక్చర్స్ తీసుకున్నాడు, సో ఓకే వీ విల్ హైర్ హిమ్ అన్నట్టు డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఇంకొకటి ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అమెరికాలో 3 లైసెన్స్ ఉంటాయి. ఎలాగంటే ఇండియాలో ఎలా అయితే మనకి ఒక బీటెక్ అయిపోయిన తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ లేదంటే ఎంటెక్ అయిపోయినాక 2 years ఎక్స్పీరియన్స్ చూపించుకొని లైసెన్స్కి అప్లై చేయొచ్చు. అంటే ఆ ఏరియాలో నువ్వు కనుక సిగ్నేచర్ చేస్తే ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది లీగల్గా. అలానే అమెరికాలో కూడా మనకి లైసెన్సెస్ ఉంటాయి. ఆ లైసెన్స్ ఏంటంటే ఒకటి FE ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అనేది ఎవరైతే అమెరికాలో బ్యాచిలర్స్ చేశారో వాళ్ళు 3rd yearలో స్టార్ట్ చేసేస్తారు రాయడం. 3rd yearలో రాసేసి ఫైనల్ ఇయర్ కల్లా FE తెచ్చేసుకుంటారు. ఓకే, తర్వాత ఈ FE ఏంటంటే జస్ట్ లైక్ గేట్ ఎగ్జామ్ అని నేను అన్న, కానీ గేట్ కంటే కొంచెం తక్కువ ఎగ్జాము. ఒక ఓపెన్ బుక్ ఉంటుంది, మనకు అన్ని ఫార్ములాస్ 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 14 సబ్జెక్ట్స్కి ఇది 110 మార్క్స్కి ఎగ్జాము అండ్ 6 hours ఉంటుంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఇండియాలో మనకి ఎలాగైతే కోడ్ బుక్ అవైలబుల్ ఉంటుందో ఇక్కడ కూడా అలా ఒక బుక్ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ బుక్, ఆ బుక్లో అన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనం చూసుకొని మనం ఆ క్వశ్చన్ చూసుకొని ఫార్ములా చదివి ఆ ఫార్ములాని తీసుకొచ్చి ఆన్సర్ పెట్టాలి. కానీ ఆన్సర్లో ట్రిక్స్ ఇస్తుంటారు అండ్ ఇలా ఉంటుంది. సో మేక్ షూర్ ఇది పాస్ అయితే పాస్ అని వస్తుంది, ఫెయిల్ అయితే నువ్వు అసలు ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నావు అని చెప్పి వస్తుంది. మార్క్స్ అలాంటి ఏమి ఇయ్యరు. ఓకే, ఇది పాస్ అయితే ఇంటర్న్షిప్స్ ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇది ఫస్ట్ సెమిస్టర్లో అమెరికా వచ్చినప్పుడే అటెంప్ట్ చేయాల్సిన కోర్సు ఇది, ఎగ్జామ్ ఇది. ఓకే, మేక్ షూర్ గుర్తుంచుకోండి. మీరు కనుక ఇఫ్ ఇన్ కేస్ FE కనుక ప్రిపేర్ అవ్వాలంటే భవనం CTCలో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 3 people అయితే టీచ్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఆల్రెడీ క్వాలిఫైడ్ పీపుల్, EIT క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ PE. సో మేక్ షూర్ ఇదైతే మాత్రం మీకు రికార్డెడ్ సెషన్స్ అవైలబుల్ ఉంటాయి, లైవ్ సెషన్స్ అవైలబుల్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ ప్రాసెస్ ఉంది కదా దాన్ని చూసి ఫాలో అయ్యి ఎన్రోల్ అవ్వండి. అది తర్వాత PE అంటే ప్రొఫెషనల్ ఇంజనీరింగ్. ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు అంటే ఒక 10 years తర్వాత లేకపోతే 5 years తర్వాత, మాస్టర్స్ అయిపోయిన 5 years లోపు మనం అచీవ్ చేయాల్సిన ఒక గ్రేట్ సర్టిఫికెట్ అనమాట. ఈ PE అంటే ఏం లేదు, ఇండియాలో ఎలాగైతే స్ట్రక్చరల్ డిజైనర్స్ లైసెన్స్డ్ ఉంటారో అలానే ఇక్కడ కూడా లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అనమాట. ఇది ఓన్లీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్కైనా ఓన్లీ సివిల్ ఇంజనీర్స్కైనా అంటే కాదు, డిఫరెంట్ బ్రాంచ్. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు PE రాయాల్సి ఉంటుంది, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు PE రాయాల్సి ఉంటుంది, అండ్ ఇలాగ ఎవరైతే PE రాశారో వాళ్ళకి హై శాలరీస్ ఉంటాయి. సో మీకు ఇంక అర్థమైంది కదా, అంటే వాళ్ళ సిగ్నేచర్ ఉంటేనే డ్రాయింగ్లో వాళ్ళు ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. బేసికలీ వాళ్ళ సిగ్నేచర్ లేకుండా అవ్వదు. ఆ సిగ్నేచర్ పెట్టడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ కంపెనీలో కూడా ఒక కంపెనీలో ఒక 10 to 15 PEలు ఉంటారు, ప్రొఫెషనల్ ఇంజనీర్స్. వాళ్ళ కింద EITs ఉంటారు. ఇప్పుడు FE రాకపోతే ఇంటర్న్షిప్ రాదా అని అంటే వస్తుంది, రాదని నేను అన్ను. కానీ అల్టిమేట్లీ ఒక టైంకి వెళ్ళేసరికి నీ దగ్గర లైసెన్సెస్ ఏమున్నాయని చూస్తారు అమెరికాలో. అందుకని మేక్ ష్యూర్ మనం ఏదైతే చదువుకునే టైంలోనే ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నీకు జాబ్ వచ్చిన తర్వాత నిదానంగా EIT ప్రిపేర్ అయితేనే, FE క్వాలిఫై అయితేనే PE రాయగలవు. ఓకే, అండ్ ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం SE అని ఉంటుంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అది ఏంటంటే సీజ్మిక్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటుందో, ఏదైతే స్టేటు ఎర్త్క్వేక్ పోర్న్ ఏరియా ఉంటుందో ఆ స్టేట్స్లో SE సిగ్నేచర్ కావాలి, PE కాదు, SE సిగ్నేచర్ కావాలి. అందుకని చెప్పేసి ఇక్కడ PPSC అది కొంచెం హై లెవెల్ ఎగ్జాము. బేసికలీ ఐ థింక్ అది 16 hours ఎగ్జామ్ అనుకుంటా. 16 hours మనము ఇంకా చూడండి ఒకసారి, 16 hours కూర్చొని రాయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ బేసికలీ. సో ఇది వీటిని కనుక ప్రిపేర్ అయితే అల్టిమేట్లీ అమెరికాలో ఒక టాప్ పొజిషన్లో ఉంటావు అని చెప్పేసి నేను అంట. సో ఇది, అండ్ దీని తర్వాత మంచి జాబ్స్ వస్తాయి డెఫినెట్లీ, అండ్ అమెరికాలో కూడా అండ్ ఇండియాలో అయినా. సో కాకపోతే శాలరీస్ అయితే మంచిగానే ఉంటాయి ఇక్కడ. నేను ఇండియాలో కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్ వర్క్ చేశా, ఇప్పుడు అమెరికాలో స్ట్రక్చరల్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నా. ఇండియాలో మనకి ఇప్పుడు మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 40 lakhs అలాగా మనం ఇక్కడికి రాగలము. అందరూ అలా చేస్తారని చెప్పేసి నేను అనుకోను. అందరూ మన పేరెంట్స్కి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారని నేను అనుకోను. కానీ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బేసికలీ. అందుకని చెప్పేసి
మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమెరికా ఈజ్ అ గుడ్ చాయిస్ అని చెప్పేసి నేను పర్సనల్గా చెప్తా. అండ్ ఫైనల్గా ఒకసారి రివైజ్ చేస్తే, సో రివైజ్ కాకుండా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మళ్ళీ నేను చెప్పేదంటే, ఫస్ట్ మీరు ఫ్యూ థింగ్స్లో అయితే గుడ్ ఉండాలి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ఎలా రీడ్ చేయాలో అర్థం చేసుకొని ఉండాలి. అండ్ తర్వాత స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా రీడ్ చేయాలనేది మనం అర్థం చేసుకుండాలి. అండ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం అప్ టు డేటెడ్ ఉండాలి, అండ్ నేర్చుకొని ఉండాలి. మనం బీటెక్లో ఉన్నప్పుడు కానీ అలా నేర్చుకునే ఉండాలి. అండ్ ఆ తర్వాత మనం సైట్ కోఆర్డినేషన్, అండ్ మనం అక్కడికి వెళ్తే సైట్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే, ఇవైతే ఉండాలి. తర్వాత ఇంకొక కోర్ స్కిల్స్ ఏంటంటే అండర్స్టాండ్ ద లోడ్ పాత్ అనేది అసలు పైన మనకి రూఫ్ మీద లోడ్ కనుక పడితే, ఓకే ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు, నువ్వు రూఫ్ మీద నించున్నావు, లేకపోతే ఒక 100 మంది పీపుల్ రూఫ్ మీద, మీది ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ అనుకో, ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్, ఈ రూఫ్ మీద నీకు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మంది లోడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, బాటము గ్రౌండ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడ మెకానిజం. సో ఈ మెకానిజంలో ఫస్ట్ లోడు అనేది 2 వేస్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 1 వే స్లాబ్ అండ్ 2 వే స్లాబ్ అని చెప్పేసి. 2 వే స్లాబ్ అయితే ఈల్డ్ లైన్ థియరీ ఫాలో అవుతుంది. 1 వే స్లాబ్ అయితే సో ఆఫ్ ఆఫ్ ద ట్రిబ్ ఏరియా మెథడ్ అయితే బీమ్ మీదకి వస్తుంది. సో అలానే స్లాబ్ నుండి బీమ్కి లోడ్ వస్తుంది, బీమ్ నుండి కాలంకి వస్తుంది, కాలం నుండి ఫౌండేషన్కి వెళ్తుంది. ఇది లోడ్ పాత్. దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవి చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. సో నేను చెప్పేది ఇది. అండ్ ఇంకా మీకు గనక ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇఫ్ ఇన్ కేసు మీరు గనక ఈ పర్సన్తో మాట్లాడితే నాకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి, లేకపోతే నేను ఒక రైట్ పాత్ చూజ్ చేసుకోగలను అని చెప్పేసి మీకు గనక అనిపిస్తే, సో నాతో పర్సనల్గా 1-to-1 మీటింగ్ షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లింక్ ఉంది కదా, www.weconnectglobe.com/civilengineeringinUSA/ అని చెప్పి. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే అక్కడ నా ప్రొఫైల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు నా టైమింగ్ చూసుకొని మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ ఒక రైట్ గైడెన్స్ అయితే నేను ఇస్తా. మీకు ఇక్కడ ఈ వీడియోస్లో ఏ పార్ట్ బాగా నచ్చింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. లేదంటే ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డూ దట్. సో ఇది మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ ఇది ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. మీరు కనుక మీ ఫ్రెండ్స్కి పంపించినట్లయితే అట్లీస్ట్ నాకు రీచ్ పెరుగుతుంది, నేను ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ చేయగలను. ఈ రీచ్ని చూసే మన దగ్గరికి గెస్ట్లు కూడా వస్తుంటారు పాడ్కాస్ట్కి. సో ట్రై టు ఇంక్రీజ్ ద రీచ్. సో డెఫినెట్లీ that would be very helpful for us, and make sure subscribe to our YouTube channel. Thank you so much.